ఫ్రస్ట్రేషన్కి గురి అవ్వలేదు. బట్ కమర్షియల్ సినిమా చేద్దాం అనుకున్నాను నేను. ఒకటే నాలో మైండ్లో ఏంటంటే సినిమా తీసుకోలేదు ఎవరు. సినిమా తీసుకోలేదు అంటే సరే ఓకే. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఫస్ట్ నేను సినిమాని డిస్ట్రిబ్యూటర్కి సినిమా చూపించకుండా అమ్మాలి అనేది నేను టార్గెట్ పెట్టుకున్నాను. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఫస్ట్ కమర్షియల్ ఎలిమెంట్లో కూడా లవ్ స్టోరీలో మంచి మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. మంచి మెసేజ్ అంటే ఆ యూత్లో ఆ ఏజ్లో చెడిపోకుండా హై స్కూల్ ఫిల్మ్కి అందుకని ఆ ఫిల్మ్ ఆ కాన్సెప్ట్ తీసుకున్నాను. ఆ కాన్సెప్ట్ కూడా ఆల్రెడీ గ్రేట్ డైరెక్టర్ రాజ్ కపూర్ గారు చేశారు. ఒక 1 hour ఎపిసోడ్ ఉంటుంది. ఒక స్కూల్ టీచర్ ఒక స్టూడెంట్, కానీ అది అందులో స్కూల్ టీచర్ కాదు, ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. తర్వాత భరతన్ అని మలయాళంలో చేసాడు ఆయన, రతి నిర్వేదం అని. సూపర్ డూపర్ హిట్ అయింది అది కూడా అప్పట్లో. ఆయన ఏంటి నేషనల్ అవార్డ్ డైరెక్టర్ ఆయన. మరి ఆయన తీసాడు, రాజ్ కపూర్ గారు తీశారు, మనీషా కొయిరాలా ఆవిడ కూడా చేసింది. మరి ఇంతమంది చేయంగా నేను చేసిన దాంట్లో తప్పే ఉంది. అది కూడా ఒక మంచి మెసేజ్ ఫిల్మ్ లాంటిది నేను చేసింది. బట్ వాళ్ళు ఇంకా మెసేజ్ చెప్పలేకపోయారు, కానీ నేను చెప్పాను దీంట్లో లాస్ట్లో అయినా సరే కొంత. అలాంటి వాళ్ళు చేయంగా నేను ఫస్ట్ ఫిలిము ఒక నేషనల్ అవార్డు రాకముందు నేను చేశాను ఆ సినిమాని. సో నాకైతే తప్పనిపించలేదు, ఎందుకంటే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్, పూర్తిగా కమర్షియల్గా. ఆ ఫిలిం చేసిన తర్వాత నేను డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా వచ్చి సినిమా తీసుకున్నారండి. చేసిన బడ్జెట్ యాజ్ ఇట్ ఈస్గా ప్రొడ్యూసర్కి సినిమా చూడకుండా అమ్మారు. ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమా కొనుక్కున్నది డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమానే. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళ పెట్టిన అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ వచ్చింది. అంటే జనాలకి నచ్చింది కాబట్టి సినిమా చూస్తారు. నచ్చకపోతే ఇప్పుడు మ్యాట్నిక్ కూడా థియేటర్లో జనాలు ఉంటారండి. చెప్పాలి అంటే విజయవాడలో 45 days ఆడింది సినిమా, వైజాగ్లో 30 days ఎంత ఆడింది రాజువాక ఆ ఏరియాలో. తర్వాత మిగతా అన్ని ఏరియాలు ఇప్పుడు కాడుతుంది, అది 50 days అయిపోయినా కూడా. అంటే వాళ్ళకి నచ్చకపోతే సినిమా చూడరు, మ్యాట్నికే బాక్స్ వెనక్కి వచ్చేస్తాయి. బట్ అలాంటిది యూత్కి నచ్చింది మెయిన్ అది. సో వాళ్ళు చూశారు, వాళ్ళు ఎంకరేజ్ చేశారు. బాగా టీచర్ కాదు, అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీరు. బట్ ఆ అమ్మాయి మేము అసలుకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అమ్మాయి క్యారెక్టరేషన్లో ఒక లోన్లీగా బతికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే అమ్మాయి మీద అందరికీ చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది జనరల్గా బయట ఎక్కడైనా ఒక అమ్మాయి లోన్లీగా బతుకుతుంటే. కానీ ఆ అమ్మాయి ఇండివిజువల్గా బతుకుతూ ఎవరి చేత ఒక మాట కూడా అనిపించుకోదు, ఒక నిజాయితీగా ఒక క్యారెక్టర్ అనమాట అమ్మాయి. జనరల్గా అంటే ఆ ఏజ్లో వాళ్ళకి షేర్ చేసుకునే వాళ్ళు అమ్మాయి ఎప్పుడు కూడా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఆలోచించారు మీరు, ఎప్పుడు కూడా వీడిని లవ్ చేస్తున్నట్టు కానీ ఎప్పుడు చెప్పదు, జనరల్ క్యాజువల్గా చెప్తుంది. కానీ వీడేంటంటే ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు ఫీల్ అవుతుంటాడు. అది ఆ అమ్మాయి తప్పు కాదు. అందుకే అమ్మాయి ప్రతి సీన్లు కూడా చీ కొడుతూ ఉంటుంది. వీడు ఎంటపడ్డప్పుడు అరే నీకు నా కరెక్ట్ కదా, నీకు కరెక్ట్ కదా అని చెప్పేసి అమ్మాయి క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా చెప్తూ ఉంటుంది. అమ్మాయిగా నిజంగా నేను లవ్ చేస్తున్నా, నువ్వు అంటే నాకు ఇష్టం, ఇద్దరం వెళ్ళిపోదాం అంటే మీరు చెప్పింది తప్పు, నేను కూడా అది రాంగ్ అంటాను. కానీ అమ్మాయి ఎప్పుడు కూడా వీడిని మాత్రం ఇష్టపడదు, ఎందుకంటే ఆ ఏజ్ అది కరెక్ట్ కాదు. నువ్వు ఫస్ట్ లైఫ్లో మంచి స్టడీ చేసి తర్వాత ఏదైనా లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు నిన్ను ఇష్టపడతా అని చెప్పి చెప్తూ ఉంటుంది. కానీ లోయర్ క్లాస్ కూడా కాదండి. నేను ఆ కథలో కాన్సెప్ట్ ఏంటంటే అది సినిమాలో చూడాలి. లోయర్ క్యాస్ట్ హైయర్ క్యాస్ట్లో కూడా సినిమా చూశారు. హైదరాబాద్లో 13 థియేటర్లు ఇస్తే 13 థియేటర్లో 90% కలెక్షన్ వచ్చింది సినిమా ఫస్ట్ వీక్లో. కక్షతో కాదు, అదో కమర్షియల్ ఎలిమెంట్, కమర్షియల్గా చేద్దాం అనుకున్నాను, కామెడీ ఫిలిం చేద్దాం అనుకున్నాను, అంతేగాని అది కక్షతో కాదు నాకు. ఎందుకంటే సెన్సార్లో ఇక్కడ రివైజింగ్ కమిటీ మెంబర్స్ కానీ తర్వాత ఎగ్జామినింగ్ కమిటీ మెంబర్స్, ఫస్ట్ ఎగ్జామినింగ్ కమిటీ మెంబర్స్ 6 members వస్తారు. చూసినప్పుడు వాళ్ళకి ఏమైందంటే బయట నుంచి ఫోన్ రావడం, తర్వాత స్కూల్ టీచర్స్ వాళ్ళకి సంబంధించి, అంటే స్కూల్ టీచర్ స్టూడెంట్ లవ్ స్టోరీ అనుకున్నారు అందరూ కూడా, అది కానీ అది కాదు కదా. అందరూ వాళ్ళు కాల్ చేసి మీరు సెన్సార్ చేస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి చాలామంది అన్నారు. అంటే వాళ్ళు భయపడి తర్వాత రివైజింగ్ కమిటీకి అప్లై చేశారు. రివైజింగ్ కమిటీలో కూడా ఒక 8 members చూశారనమాట. చూసి వాళ్ళు కూడా మేము ఇక్కడ సెన్సార్ ఇస్తే మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు ఢిల్లీలో అప్లై చేసుకోండి అని అన్నారు. ఢిల్లీలో అప్లై చేసుకున్నాం. ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆవిడ పేరేంటే ఉషా మెహ్రా గారని మనకి ఓబీసీ కమిషనర్గా చేసింది ఆవిడ. 60 years 70 years ఉంటాయి ఆవిడకి. కానీ ఆవిడ చెప్పిందనమాట, ఇది మామూలుగా క్యాజువల్గా సిటీస్లో జరిగే లవ్ స్టోరీ కదా, కానీ మంచి మెసేజ్ ఇచ్చావు, దీనికి ఎందుకు ఇంతవరకు తీసుకొని వచ్చారు, మంచి ఫిలిం ఇది, ఎక్కడ వల్గారిటీ చూపించలేదు, ఎక్కడ కనీసం వేరే సీన్ లాగా చేయలేదు. జనరల్గా ఇదే కాన్సెప్ట్ అయితే ఇంకెవరైతే వల్గర్గా చేసి చూపిస్తారు, బట్ క్లాస్గా తీసేవలసింది. అంటే అమ్మాయి బిహేవియర్ అలాగే ఉంటుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జనరల్గా బిహేవియర్ అలాగే ఉంటుంది. వాళ్ళు నీట్గా డ్రెస్ వేసుకొని ఏదో లంగా జాకెట్ వేసుకొని చక్కగా పావడా వేసుకొని వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళరు కదండి. జనరల్గా
వాళ్ళ స్టైల్లో వాళ్ళు వెళ్తారు. సో అలాగే చూపించారు అంతేగాని తర్వాత ఆవిడ చూసి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత యాక్చువల్గా దాని మీద వరంగల్ అతను కన్జ్యూమర్ కోర్టు అతను మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశాడు. మానవ హక్కుల కమిషనర్కి వీళ్ళు నివేదిక ఇవ్వాలని చెప్పేసి సెన్సార్ వాళ్ళని అడిగారు. సెన్సార్ వాళ్ళు కూడా నివేదిక ఇచ్చారు, ఇది మేము ఎక్కడ సర్టిఫికేట్ చేయలేదు, మేము సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పేసి. అప్పుడు ఇంకా వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో అతను ఏం చేశాడంటే మళ్ళీ హైకోర్టులో పిటిషన్ పెట్టాడు. హైకోర్టులో పిటిషన్ పెడితే హైకోర్టు జడ్జి ఇమీడియట్గా స్టాప్ చేయమన్నాడు సినిమాని. స్టాప్ చేయమంటే అది 1 వీక్ తర్వాత నోటీసులు వచ్చినాయి, ఇక్కడ స్టాప్ చేశారు. తర్వాత ఆయన వచ్చి సినిమా చూశాడు షో వేసుకొని, అసలు ఎందుకు ఈ సినిమాని హైకోర్టులో పిటిషన్ పెట్టాడు అన్నదానికి. ఆయన చూసి నన్ను పిలిచి మీ పేరేం పేరు అన్నాడు. నా పేరు నరసింహనంది సార్ అన్నాను. మీరు ఇంతకుముందు ఏం చేశారని అన్నాడు. సార్ నేను 1940లో గ్రామం చేశాను, నేషనల్ అవార్డు వచ్చింది, నంది అవార్డ్స్ వచ్చినట్టు. ఈ సినిమా మీద పిటిషన్ పెట్టిన అతను ఎవరు అని అతను పిలిచాడు. ఇంకొకసారిగా నువ్వు కానీ సినిమా చూడకుండా హైకోర్టులో పిటిషన్ పెట్టావంటే నేను లైఫ్ లాంగ్ తీసుకెళ్ళి ఇంకొక ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా సినిమా చూడకుండా ఎవరు పిటిషన్ పెట్టినా సరే యాక్సెప్ట్ చేయము ఈసారి నుంచి. ఇలాంటి సినిమాలని జనాలు చూడాలి, అవి క్యాజువల్గా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కానీ దీనికి ఎందుకు అనవసరంగా రాధన చేశారు, మా టైం అంతా వేస్ట్ చేశారు. కోర్టు టైం ఆ రోజు 2 hours వేస్ట్ అండి. ఒక వ్యక్తి చేసిన పనికి లాస్, ప్రొడ్యూసర్కి సగం లాసు. సో అప్పుడే హైకోర్టు జడ్జి చెప్పాడు అనమాట, ఎవరికి గుడ్ డైరెక్టర్ లైఫ్లో ఎప్పటికైనా సరే మంచి సినిమాలు తీస్తావు, ఈ సినిమా అంటే ఆయన ఆ సినిమా కూడా చూస్తా అన్నాడు. 1940 కూడా నువ్వు అసలు ఎందుకు తీసావో నేను చూడాలి, ఈ సినిమా నువ్వు తీసావంటే నేను మెచ్చుకుంటున్నాను, ఆ సినిమా కూడా చూడాలని చెప్పేసి అన్నాడు. అంటే దాన్ని ఆలోచించే విధానం ఇంకో రకంగా ఆలోచించారు వాళ్ళు. దాన్ని 2 రకాలుగా ఆలోచించవచ్చు కథని. సో అలాగా ఆయన కూడా మెచ్చుకున్నాడు. అక్కడ ఆవిడ లేడీ మెచ్చుకుంది నన్ను. ఆవిడ కూడా చెప్పింది ఎవరికి గుడ్ డైరెక్టర్ అని అంది. సో నాకు 2 వైపుల నుంచి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడ హైకోర్టు జడ్జి, అక్కడ సుప్రీంకోర్టు జడ్జి. తర్వాత సినిమా మళ్ళీ కొన్ని ఏరియాలు ఇక్కడ సరిగా అంటే డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్ మధ్య గొడవలు వచ్చినాయి. ఆ గొడవల్లో ఇక్కడ ఆడకుండా చేశారు. మిగతా అన్ని ఏరియాలు ఆడింది సినిమా, టోటల్గా ఆంధ్ర సైడ్ మొత్తం కూడా. సో అలా జరిగిందనమాట నిజంగా. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు సాహసం చేశారు. ఫస్ట్ మేము అంటే యాక్చువల్గా ఈ గుండు కోసం ఒక 30 మందిని లేడీ అంటే ఆ ఏజ్లో ఉండే అమ్మాయిలందరినీ అడిగాము. కానీ ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు అంత తొందరగా ఒప్పుకోరు కదండి, బయట అవకాశాలు వస్తాయి అనేది ఉంటుంది. కానీ ఈ అమ్మాయి చాలా సాహసం చేసింది. మా సినిమాలో హీరోయిన్ చేసిన అమ్మాయి ఇంతకుముందు అంటే క్లాసికల్ డ్యాన్సర్ అమ్మాయి. సో ఫస్ట్ కథ చెప్పగానే నేను చేస్తాను సార్ అని చెప్పేసి ఒప్పుకుందనమాట. అయితే రియల్గా అప్పట్లో శిక్షలు అలా ఉండేవి కాబట్టి, అంటే అంతమించి ఇంకా దారుణంగా ఉండేవి. ఒక తక్కువ కులం వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్షలు విధించడం ఇవన్నీ కూడా. సో అందుకని ఆ శిక్షలు అనేవి కూడా అలా చూపించాం అనమాట. అంటే ఒక సినిమా ట్రావెలింగ్లో ఒక 1 year సినిమా షూటింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా హీరో హీరోయిన్ మధ్య మేము చెప్పి వాళ్ళిద్దరికి ప్రతి సీన్ కూడా యాక్చువల్గా అమ్మాయికి ఎక్కువగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఏజ్ తక్కువ కదా, అమ్మాయికి అర్థమయ్యేది కాదు. ఇలాగ ఉంటారమ్మా స్త్రీలు, బయట ఇలా ఉంటారు, వాళ్ళకి అన్నీ చెప్పేవాళ్ళం అనమాట. చెప్తే కొంచెం అర్థం చేసుకుని కొంచెం టైం పట్టేది అమ్మాయికి. అంటే ఏజ్ తక్కువ, ఏదైనా చెప్తే అంత తొందరగా అర్థం చేసుకోలేదు. కానీ కొంచెం క్యాచ్ చేసింది బాగానే. కథ చెప్పగానే అమ్మాయికి ఏమనిపించిందంటే, నేను ఆలోచిస్తాను సార్ ఒక్కసారి అంది. ఒక 1 hour నేను బయటికి వెళ్ళి ఆలోచిస్తాను, ఎందుకంటే నాకు మళ్ళీ 2 years తర్వాత నాకు ఇంటికి వస్తాయి, అప్పటిదాకా నేను వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి అంది. తర్వాత బయటికి వెళ్ళి ఒక 1 hour ఆలోచించింది. వాళ్ళ మదర్తో డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఓకే సార్ నేను చేయించుకుంటాను, బట్ నా క్యారెక్టర్ నచ్చింది, నాకు డెఫినెట్గా మంచి పేరు వస్తుంది ఈ సినిమాకి, నాకు వింటుంటే ఆ క్యారెక్టర్ వింటుంటేనే నాకు ఒక సుశీల అనే క్యారెక్టర్ ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని చెప్పాను అనమాట. నేను చేయించుకుంటాను సార్ అని చెప్పింది అనమాట. అంటే టక్కున డెసిషన్ తీసేసుకుంది అమ్మాయి. ఇంకా నేను అంటే అంతకుముందు 30 మందిని చూసాము, ఎవరు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంది, ఈ అమ్మాయికి ఏమైనా కొంచెం ఏమైనా లూజ్ ఏంటని అంటే కొంచెం అలా ఉండేదన్నమాట అప్పుడే కూడా. తర్వాత అడిగాను షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత, రమ్య నువ్వు అప్పుడు ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమైనా పేచి పెట్టావు కదా అంటే, లేదు సార్ నేను ఒకసారి కమిట్ అయిన తర్వాత నేను ఇప్పుడు కూడా ఇంకా దాని గురించి మాట్లాడను, నాకు ఎప్పుడెప్పుడు గుండు చేయించుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి అనేది. యాక్చువల్గా సౌత్ ఇండియాలో అది మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయి గుండు తయారు చేయడం. అంతకుముందు ఎవరు కూడా చేసుకోలేదు. నార్త్ ఇండియాలో ఎవరో చేసుకున్నారు మొత్తం ఒక సినిమా కోసం.